అందరికీ నమస్కారం. నిన్న ఈ అరవ శ్రీధర్ రైల్వే కొడూరుకు సంబంధించి అతని మీద ఒక లేడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, ఆల్రెడీ భర్త ఉన్నాడు, కొడుకున్నాడు, అయినా సరే ఈ అరవ శ్రీధర్తో రిలేషన్లో ఉంది. ఎటువంటి రిలేషన్? ఈరోజు ఏకంగా మీడియాకు వచ్చి ఆమె చెప్తున్న వర్షన్ ఎదురు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆమె చెప్పలేక ఇబ్బంది పడుతుంది చూస్తుంటే మరల వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్కి ఒక మహిళ బలైందనిపిస్తుంది. ఆమె అమాయకురాలని అనను, ఎందుకంటే ఆమెకు సంబంధించిన వీడియోలు వాయిస్లు విన్నాక బాబోయ్ ఎవరో గట్టి పర్సన్ ఈమె అనిపించింది. అలా చెప్పేసిన అరవ శ్రీధర్ వచ్చేసి నిందితుడు, ద్రోహి అనందామంటే అది కూడా అనలేకపోతున్నా. ఎందుకంటే ఈ సమాజం మగవాడిని ఎలా వాడాలలో వాడుకుంటుంది, చివరికి బలి చేస్తుంది. సో మొన్న ఈ షింజితా ముస్తఫా అండ్ దీపక్ కేరళ ఇష్యూ చూసిన తర్వాత ఆడవారి విషయంలో తొందరపడి సింపతి అన్నది ఇక వద్దురాబోని డిసైడ్ అయిపోయాయి. మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఈమె నుంచి ఐ లవ్ యూ మెసేజ్ వెళ్ళింది. ఏంటి ఇది అని అడిగితే ఆయన పెట్టాడు, అందుకే నేను పెట్టాడు అంటూ. పెళ్ళైన మహిళ, పిల్లోడు కూడా ఉన్నాడు, మౌడితో విడాకులు కూడా అవ్వాల, ఎవడో ఒకడు ఐ లవ్ అని మెసేజ్ పెడితే నువ్వు రిప్లై ఐ లవ్ యూ టూ అని పెడితే దాని అర్థం ఏంటండి చెప్పండి? ఇక ఈమెను అతను రేప్ చేశాడా, బలాత్కారం చేశాడా? ఒకసారి అబార్షన్ అండి, 5 సార్లు అబార్షన్ అంటే రేప్ చేస్తున్నాడా? మ్యూచువల్గా ఇద్దరు కూడా కలిసినప్పుడు ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు తీపిచ్చాడా? నువ్వు అప్పుడైనా కానీ వాడు నిజంగా రేప్ చేస్తుంటే, నిజంగా నిన్ను మోసం చేస్తుంటే, ఇబ్బంది పెట్టుంటే ఫస్ట్ అబార్షన్ అప్పుడు వెళ్ళి కేసు పెట్టాలి. లేదే. మొన్న వేరే వేలో నాకు అర్థమైంది, తెలిసింది కూడా ఏంటంటే ఈ అరవ శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి మీద కేసు పెట్టారంట. ఎందుకు? బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసమని. నేను ఆ వాయిస్ ఫైల్ కూడా వినిపించాను, 25 కోట్లు అని చెప్పేసి. 25 కోట్లు నాకు అవసరం లేదు రా బాబు, వాడి దగ్గర ఏముందని నేనే 6 లక్షలు ఇచ్చాను వాడికి, వాడి శిక్ష పెడితే చాలు, ఇప్పుడు నాకేం అవసరం ఇప్పుడు అంటున్నాను. అండ్ ఆ వాయిస్ ఫైల్ నాదో కాదు నాకు తెలియదు అని అంటుంది. సో ఏమనండి చెప్పాల్సిన ఒకటి, ఎట్లా తయారయ్యారంటారా ఇప్పుడున్నటువంటి సొసైటీ కొంతమంది ఆడవాళ్ళు వారికి ఆ క్షణం ఏది నచ్చితే అది చేస్తున్నారు. ఆ తర్వాత నువ్వు మొగాడివి వాళ్ళకి తగ్గట్టు లేకపోతే ఇక నేను బలిపశువుని చేసేస్తున్నారు. ఈలోపు తెలిసి తెలియకుండా వీళ్ళు కూడా బలిపశువు అయిపోతున్నారు, వేరే వాళ్ళు ట్రాప్లో పడిపోయి ట్రాన్స్లో పడిపోయారు. సో మిత్రులు ఈమె తరఫున వాదిస్తుంది సోదరుడు లాయర్ ఆజాదే, ఈమెకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఈమెను పొలిటికల్ ట్రాప్లో పడకుండా ఈమెను కాపాడండి. అండ్ మోర్ ఓవర్ అరవ శ్రీధర్ తన దగ్గర ఆధారాలు ఏవైతే కనుక ఇచ్చినట్టయితే ఆమె బాధితురాలా, ఇతను బాధితుడా, లేదా ఇద్దరు మ్యూచువల్గా చేసుకున్నారు కాబట్టి ఇది అసలు కేసే కదని చెప్పేసి జడ్జి చూసుకున్నారు, తర్వాత మాట్లాడు. బట్ ఒక్కడే క్లోజ్ చేస్తా. ఈరోజు ఈ ఇష్యూ తర్వాత అసలు వైసీపీ వాళ్ళకి సంబంధించి గతంలో అంబటి రాంబాబు ఏంటి, తర్వాత గోరెంట్ల మాధవ్ ఏంటి, అనంతబాబు ఏంటి, బాబోయ్ ఏంట్రా ఇంత కళాకారులా ఈ వైసీపీలో ఉన్న వాళ్ళని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీతో పోల్చుకుంటే మీతో వీళ్ళంతలే వదిలేండి బాబు అని అంటున్నారు. సింపుల్ అండి, వరస్ట్గా నేను రాజకీయాలు తయారైపోయాను. ఎంత వరస్ట్గా తయారైనాయి అంటే అసలు ఒక పదవి అన్నది దానికి గౌరవంగా మనం ఉండాలన్న విషయం మర్చిపోతున్నారు, సభా సాంప్రదాయం మర్చిపోతున్నారు, హద్దులు దాటిపోతున్నారు, వాళ్ళలో ఉన్న కామాన్ని ఎలాగైనా తీర్చేసుకుంటూ పోతున్నారు. ఇక అవతల వాళ్ళు కూడా దాని తగ్గట్టు ఉండిపోతున్నారు. అంతిమంగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఒకప్పుడు పదవులలో ఉన్నాడంటే హుందాతత్వం, బట్ ఈరోజు కొంతమంది ఎంత చిల్లరగా తయారైపోతున్నారు. సరే వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? 5 సార్లు అబార్షన్ రేపు అనర్రాబు. తర్వాత ఐ లవ్ యూ ఒక మెసేజ్ పెడితే దానికి తిరిగి ఐ లవ్ యూ మెసేజ్ రిప్లై ఇచ్చిన వాళ్ళు ఇద్దరి మధ్య వచ్చేసి బెదిరించాడని చెప్పేసి ఎవరు అనర్రాబు. ఓకే, అరవ శ్రీధర్ని ఇమీడియట్గా జనసేన వాళ్ళు సస్పెండ్ చేసి మొత్తం నిజ నిర్ధారణ కమిటీ వేసి అతను ఏ తప్పు చేయలేదని తెలిసినప్పుడు పార్టీలోకి తీసుకోండి. తప్పు చేసాడని తెలిసినప్పుడు ఇమీడియట్గా ఎమ్మెల్యే పదవి కూడా తీసి అవతల పడేయండి. ఎందుకంటే మీకు వైసీపీకి తేడా తెలియాలి కదా. వైసీపీలో ఒక అంబటి రాంబాబు కానీ, గోరట్ల మాధవ్ కానీ, అనంతబాబు కానీ, ఇక మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో అరగంట గంట బ్యాచ్, తర్వాత మర్డర్ చేసే డోర్ డెలివరీ బ్యాచ్, వాళ్ళ పేరుకే తీసేస్తున్నామంటాడు, సస్పెండ్ చేస్తా ఉంటాడు. ఎగన మరల పార్టీ కార్యక్రమాలు ఉంటూనే ఉంటారు. ఆ దరిద్రం జనసేన పొద్దున్నే కోరుకుంటూ ఉన్నా.